ఈ టైంలో పాపం మా ఇంటి దగ్గర పెన్షన్ పుస్తకాలు పెట్టుకుని ఎదురు చూస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర 50 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటూ ఇచ్చేవాళ్ళు. పాపం వాడు ఎవరు రాలేదనుకో దాన్ని చేసేవాళ్ళు. బియ్యం కాడకి పోతే బియ్యం కాడ గంట నుంచే పెట్టేవాడు. ఈ అబ్బాయి విషయం కాడ నుంచి పెన్షన్ వాళ్ళు పాపం వృద్ధాప్య వాళ్ళు బాగా పెన్షన్ జరుగుతుంది, బాగానే ఇస్తూనే ఉన్నారు. బాగా జరుగుతుంది పెన్షన్ మాత్రం. తెలియదు ఏముంది బాబు, ఆయన పరిపాలన అంతా ఉండవాళ్ళకి సంబంధించింది. అది ధనికుల ప్రభుత్వం, ఈ అబ్బాయిది పేదల ప్రభుత్వం. ముందు ఇల్లు కావాలండి ఎవరికన్నా మన ఆ పథకాలు ఏం పథకాలు, జనభూమి కమిటీ, ఆ కమిటీ వాళ్ళు ఎంత చేసేవాళ్ళు. మా ఇళ్ళ దగ్గర ఇల్లు కట్టుకున్న ఏది కావాలని లంచాలి. ఈ అబ్బాయి లంచాలి డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్ పడడానికి ప్లాన్ చేస్తున్నాడు కదా. పథకాలు కానీ ఒక్క డైలాగు అతని గురించి మాట్లాడతాం వేస్ట్. మేము మాకు రావాల్సిన కార్పొరేషన్ సంబంధించిన లోన్లే అతను మాకు ఇవ్వలేకపోయాడు. మావి తీసుకెళ్ళి వాళ్ళ ఎవరికో వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వటం, వేరే దానికి తరలించటం. ఇప్పుడు ఈ రోజున్న పథకాలు ఎట్లా అర్థమవుతుందంటే, ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, ఇదిగో 4,000 కోట్లు అమ్మఒడి కింద నేను ఇస్తున్నా, పబ్లిక్ ఇచ్చేస్తున్నారు. గతంలో ఏమి ఇచ్చారు? చంద్రబాబు గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టాడో మీకు తెలుసా? ఎవరికి తెలియలేని పరిస్థితి. మన సొమ్ము అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన సొమ్ము ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఏంటి ఆయన సొమ్ము ఆయన తెచ్చిస్తాడా చెప్పండి? ఒకప్పుడు 200 రూపాయలు కూలి, ఈరోజు 800 రూపాయలు మనిషికి కూలి. మరి పెంచితే తినలేరా చెప్పండి? 800 రూపాయలు పెట్టి చక్కగా బతకొచ్చు. వారానికి ఎంత వస్తుంది? 4-5 వేలు వస్తాయి. ఒక కుటుంబం పోషించుకోవచ్చు చక్కగా. ఆయన ప్రభుత్వంలో ఏం లేదండి. జనభూమి కార్యక్రమాలను పెట్టారా? జనభూమి కార్యక్రమాలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు అదిగో తెలుగుదేశం అంటే వాడికే పని చేసి పెట్టాడు, కొత్త వాళ్ళకి పని చేయలేదుగా. ఈనాడు ఒకప్పుడు మేము ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం చేసి ఆయన బాగానే చేశాడు. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చక్కగా అందుతున్నాయి ప్రజలకు. అంతకని ఇంకేం కావాలా? ఎట్లా మోసం? ఏ విధంగా? ఆయన సంగతి చెప్పండి. ఆయన మోసం చేయాల? ఆయన మోసం చేయలేదండి. లక్షలు బజ్జీలు తింటాడుగా, లక్షలు ఖర్చు పెట్టించాడు ఇతర దేశాలు వెళ్ళి. అయ్యని ఇయ్యని చెప్పి తిరిగాడు కదా. ఇంకా అంతకని ఏంది? ఎవరు సైకా? చంద్రబాబు నాయుడు సైకా అండి. ఆయన కాదు, ప్రజల్ని మీటింగ్ అది పెట్టి సందులో గొంతులో పెట్టి, అక్కడేమో ఏది కందుకూరులో 8 మందిని చంపాడు, గుంటూరులో ఏమో 2 చంపాడు, 3 కావాలా. మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆయన మీటింగ్లు పెడితే. దాన్ని కూడా తప్పు పడుతున్నారు. ఓన్లీ వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసుల వైఫల్యమే ఈ కారణం అంటున్నారు. చంద్రబాబు అయితే, పవన్ కళ్యాణ్ అయితే. పోలీసులు వైఫల్యం, పోలీసులు మీకు సపోర్ట్ ఇచ్చారుగా, ఇకుండా ఏమైనా ఉన్నారా? పోలీసులు వైపు ఎంతవరకు ఇస్తారు సపోర్టు చెప్పండి? ఒక ముఖ్యమంత్రి వస్తే ఒక 100 మందిని ఇస్తారు అనుకుందాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక 50 మంది అయినా ఇస్తారుగా సపోర్టు. మరి ఇకుండా ఏమి ఉండరు కదా. మాకు వాళ్ళు సెక్యూరిటీ పెంచలేదు, అసలు ఇవ్వలేదు. అందుకోసం అవన్నీ కొత్త మాటలు. సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎట్ట మీటింగ్కి వస్తారు? అవునా కదా? సెక్యూరిటీ లేకుండా వస్తారా? డబ్బంతా వృధా చేసినప్పుడు అది తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందిస్తునేసరికి మీకు వ్యసనం పడుతుందా? అదొకటి గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. ఏం వచ్చినాయండి? పెన్షన్ రావాలన్నా 5 రోజులు లైన్లో ఉండాలా, ఏదైనా రావాలన్నా కానీ అదేదో బ్యాంక్ దగ్గరికి క్యూలో నుంచోవాలా. ఈ దగ్గర క్యూలో నుంచున్న పద్ధతి లేదు కదా. మరి వ్యసనమే కదా. మరి ప్రతి ఒక్కరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి చేరుతున్నాయి కదా. చేరేటప్పుడు మరి వ్యసనం లేక ఎట్లుండేది ప్రతిపక్షాలకి? అరే గతంలో చూసుకుని చాలా తక్కువ అండి అప్పులు. ఆయన గతంలో చూసుకుని చాలా తక్కువ. ఇప్పుడు జనాలకు అందించేలేక వ్యసనం పడుతుంది, అంతే, ఇంకేం లేదు. జనానికి అందించేసరికి వాళ్ళకి వ్యసనం పడుతుంది. ఇప్పుడు పేదవాడు ఆనందపడేటప్పుడు ఎదుటి మనిషికి ఏర్చే కదా. ధనికుడు బాగుండాలి, ఆయన పరిపాలన ఏమన్నా ధనికుడు బాగుండాలి, పేదవాడు అట్టడుగులో ఉండాలని పథకాలు ఇస్తున్నారు. సరే, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు అని చెప్పి ప్రతిపక్షం అంటుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయిన ఖర్చులు 12 కోట్లు అంట. ఇది ఆయన వ్యక్తిగత ఖర్చులకు కానీ వాటికి కానీ. గత ప్రభుత్వం
మన ఉపరాష్ట్రపతి గారిని అడ్డం పెట్టుకొని ఎంత నిధులు గడ్కరీ గారి ద్వారా వచ్చినాయో వాటన్నిటికీ శ్వేతపత్రం విడుదల చేసి ఈ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేస్తే అసలు దొంగలు దోషులు ఎవరు అనేది బయటపడతారని మా అభిప్రాయం. అప్పుడు కొంచెం అట్ట ఉందిలే ఎవరి కాళ్ళు అని అంటారు కదా, ఇప్పుడు బాగానే ఉందండి. జగన్ బాబు వచ్చినాకే బాగుంది. అప్పుడంటే ఈ లేని వాళ్ళకి అనేది బల్ల మీద వాళ్ళకి కానీ ఒక ఈ కూరలు కోసిన వాళ్ళకి మాత్రం ఏం ఉండేవి కాదు. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్నిటికీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది. మనకేం లేవు అసలు. మాకు యాక్చువల్గా మాకు పథకాల గురించి కాదులే, మాకేం రాలేదా నిజంగా. అప్పుడు ఏం లేదయ్యా, సరిగా ఏం లేదు. ఏమి అందులో మాకేం అందలేదు.